ఏపీలో ఈ రోజు రేపే అసలు పరీక్ష. ఎవరి స్కెచ్లు వారివే. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ టైం దగ్గర పడింది. పొరుగు దేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి ఒకరొకరుగా సొంతూళ్లకు చేరుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్ల దగ్గరికి వెళ్లి ఏపీ రాజకీయ పార్టీ శ్రేణులు పలకరిస్తున్నాయి. అందరూ బాగున్నారా, ప్రయాణం ఎలా జరిగింది అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ చివర్లో మన గుర్తు మర్చిపోవద్దు, మన పార్టీకే ఓటు వేయాలంటూ ఓటర్లను కోరుతున్నారు. గ్రామాల్లో ఇప్పటి వరకు జరిగిన ప్రచారం ఒక లెక్క, చివరి 2 రోజులు మరో లెక్క. సరిగ్గా 2 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియాల్సిందే. దీంతో గ్రామాల్లోని స్థానిక పార్టీల నాయకులు ఇంకొకసారి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. పనిలో పనిగా వచ్చిన ఓటర్లకు కొంత మొత్తాన్ని ముట్టజెప్తున్నారు. చివరి 2 రోజులు మాత్రమే ఉంది, ఏదైనా జరగచ్చు అని పార్టీల నేతలంతా అలర్ట్ గా ఉండాలని ఆయా పార్టీల అధిష్టానాల నుంచి ఆదేశాలు అందాయి. తక్కువ సమయం మాత్రమే ప్రచారానికి మిగిలి ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు తమ తమ స్కెచ్లకు పదును పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి, వైసీపీ అభ్యర్థికి మధ్య తీవ్ర పోటీ నెలకొనుంది. జరిగే ద్విముఖ పోరులో ఓటరు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది ఇప్పటికీ అర్థం కావడం లేదు. గత ఎలక్షన్స్ ను ఒకసారి పరిశీలిస్తే అప్పట్లో ఓటర్ నాడి ఎన్నికలకు ఒక వారం రోజుల ముందు బయటపడేది. కానీ ప్రస్తుతం కొంతమంది తమ మనసులో మాటను బయట పెడుతున్నా మరికొందరు బయటపడడం లేదు. దీంతో అక్కడ ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల్లోనూ టెన్షన్ నెలకొంది. అందుకే ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. రాజకీయ పార్టీలు ఓటర్ని ఆకర్షించడానికి వ్యక్తి సామర్థ్యాన్ని బట్టి ఖర్చులకు ఉంచుకోండి అంటూ 10,000 నుంచి 20,000 రూపాయల వరకు ఇస్తున్నట్టు సమాచారం. అభ్యర్థులు గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. విచక్షణ కలిగిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎవరిని గెలిపిస్తారు అనేది మాత్రం జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.